నెల్లూరు రూరల్ నియోజకవర్గం 25 డివిజన్ బుజబుజ నెల్లూరులో గాలివాన బీభత్సం కారణంగా రాత్రి కరెంటు లేక పలుచోట్ల చెట్లన్నీ రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గీధర్ రెడ్డి ఆదేశాల మేరకు బుజబుజ నెల్లూరు వ్యాప్తంగా విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే స్పందించిన పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ విద్యుత్ లైన్మెన్ వాళ్ల సిబ్బందితో టీడీపీ కార్యకర్తలతో కలిసి పునరుద్ధరణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బీభత్సంగా గాలి వాన వర్షం వల్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గం 25 డివిజన్ బుజబుజ నెల్లూరులో చెట్లు ఎక్కడికక్కడంతా ఫ్లెక్స్లు అన్ని బోర్డులన్నీ కూడా కింద పడిపోయినాయి. మరి రోడ్లకి అడ్డంగా చాలా చెట్లన్నీ మొత్తం పడిపోయినాయి. కరెంటు లేదు, అతలాకొతలం అయిపోయింది ఈ వర్షానికి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి నేను, మా డాక్టర్ కర్మల గారు, రవీంద్ర గారు, పినాంజనేయులు, ప్రసాద్ అందరం కలిసి ఈరోజు మేమే మిషన్లో అదేవిధంగా మరి కత్తులు తీసుకొచ్చి మరి ఎవరు కూడా ఇక్కడ లేని సందర్భంలో మరి ఇక్కడ డిపార్ట్మెంట్ సంబంధించిన మహేష్ కూడా రావడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చేసి మొత్తం కూడా చెట్లన్నీ కూడా నరగడం, ఎక్కడికెక్కడంతా దారులకి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా మళ్ళీ పోయేదానికి ప్రస్తుతానికి నైట్ పూట బేభత్సంగా ఉంది. కరెంటు లేదు, ఒక పక్క కరెంటు పోయింది. అన్ని విధాలుగా కూడా మరి ఇక్కడ ఇబ్బందులు జరిగింది. మరి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు మా దృష్టికి తీసుకురావడం, వెంటనే అక్కడ ఉన్నటువంటి అప్రమత్తంగా ఉండండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలని అని చెప్పేసి మరి రాష్ట్ర అధికార ప్రతినిధి గిరిధర్ రెడ్డి గారు ఆయన కూడా మాకు స్పందించి వెంటనే మీరు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు మేమందరం కూడా భుజంలో ఎక్కడికెక్కడంతా చెట్లు పడిపోయింటే అన్ని ఏరియా కూడా తిరుగుతూ ఉన్నాం. నైట్ ఏ టైంలో అయినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేమందరం కూడా అందరం కూడా తీసుకొచ్చాం. మిషన్లు కానీ అన్నీ కూడా మేము మిషన్లు అంటే కట్ చేసేదాన్ని కత్తులతో చాలా ఇబ్బందిగా ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మిషన్లు కూడా ఇక్కడ తీసుకొని వచ్చి అన్ని ఏరియాలో కూడా తిరుగుతున్నాం. నైట్ ఏ టైం అయినా సరే, సగం పొద్దు అయినా సరే, తెల్లారుజామునైనా సరే, తెల్లారి దాకైనా మేము ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చెట్లు కూడా మేము ప్రజలు పోయేదానికి బళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. మరి ఇంకా కూడా ఏదన్నా నైట్ పూట ఇంకా వర్షం వచ్చి ఇంకా గాలి వస్తే కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మా కార్యకర్త అందరినీ కూడా మేము ఫోన్ చేసి అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు. ఎక్కడికక్కడంతా ఇక్కడ ఇది మెయిన్ రోడ్డు, మరి కింద హైవే నుంచి మెయిన్ రోడ్డు పోయేది, మిట్టపైకి పోయే రోడ్డు యాప్ చెట్టు పడిపోయింది. ఇక్కడ ఇంకొక రోడ్లో పడిపోయింది, నాగమ్మ కాలనీలో అట్లా ప్రతిది ఇక్కడ కూడా అదేవిధంగా అన్ని ఏరియాలో కూడా పడిపోయింది. అన్నీ కూడా మేము దగ్గరుండి కూడా ఇవన్నీ కూడా మరి క్లియర్ చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా పడిపోయింది. కొన్ని ఏరియాలు మాకు తెలియదు కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ఏదైనా సమస్య వచ్చి అక్కడ ఏదైనా చెట్లు పడిపోయింది, ఇంకేదైనా అడ్డం ఉంటే కూడా ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకురావాలి. అందరూ కూడా ఎందుకంటే మాకు కొన్ని ఏరియాలో తెలుసు, కొన్ని ఏరియాలో చెప్తా ఉన్నారు, ఒక్కొక్కరు ఫోన్ చేసి చెప్తా ఉన్నప్పుడు మేము వెళ్తా ఉన్నాం. మా వాళ్ళు కూడా కొన్ని ఏరియా కూడా పోయినా అక్కడ నాగమ్మ కాలనీ కొంతమందిని పంపించాం. ఇక్కడ మిట్టపైన ఈ ఏరియాలో ఉన్నాం, అక్కడే యాప్ చెట్లు అనేది తీసాం. ఇంకా కింద కూడా పడిపోయినని చెప్పి ఇప్పుడే ఫోన్ రావడం జరిగింది. మరి మహేష్ కూడా ఇక్కడ ఉన్నాడు, వర్క్ ఇన్స్పెక్టర్ కూడాను. మరి మేము మా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఒక ఆదేశాల మేరకు నైట్ మొత్తం కూడా మేము ఎన్ని క్లియర్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఎక్కడైనా మీకు సమస్యలు ఉంటే మాత్రం మా దృష్టికి రావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.